తెలుగుదేశం పార్టీ టోటల్గా తాను పోటీ చేసినటువంటి స్థానాల్లో 9 చోట్ల మాత్రమే ఓటమి చవిచూడటం జరిగింది. దాంట్లో ప్రకాశం జిల్లాలో 2 స్థానాల్లో ఓటమి పాలైంది. స్వల్ప మెజార్టీలో దర్శిలో దాదాపుగా 2500 మెజార్టీతోటి గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద కూడా 2500 ఓట్ల మెజార్టీతోటే ఓడిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆమె బెదరకుండా దర్శి నియోజకవర్గంలోనే ఉంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతూ కూడా ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ కూడా ప్రజలతో మమ్మేకపోతున్నటువంటి సందర్భాలు చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే తన బాబాయ్ అయినటువంటి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు చంద్రబాబు అగ్రతాంబూలం వేస్తూ కూడా ఆయనకు విద్యుత్ శాఖలో ఒక మంత్రి పదవి కూడా కేటాయించడం జరిగింది. ఆ విద్యుత్ శాఖ మంత్రిగా కూడా గొట్టిపాటి రవికుమార్ ఈ రోజు నుంచి కూడా బాధ్యతలు స్వీకరించి తన పరిపాలన కూడా సాగించే క్రమంలో అయితే ఇక్కడ గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి 3వ తరం రాజకీయ ఆరంగేటం చేసినటువంటి గొట్టిపాటి లక్ష్మికి తెలుగుదేశం పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే చరిత్ర కలిగిన గొట్టిపాటి ఫ్యామిలీ పెద్ద ఆయన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా 1994లో మార్టూరు నియోజకవర్గంలో గెలిచి చంద్రబాబు గారి క్యాబినెట్లో దాదాపుగా ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు. 2024లో గొట్టిపాటి రవికుమార్ గారు కూడా మనకి ఇక్కడ ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ మంత్రిగా కూడా కొలువుదీరి ఉన్నారు. సో వీళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి గొట్టిపాటి లక్ష్మికి ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారు అనేది కూడా ప్రజలందరూ రాజకీయ విశ్లేషకులందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రమారమి 130 సీట్లు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా పెరుగుతాయి. సో చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ఏంటంటే గెలిచిన అభ్యర్థులకి సముచిత స్థానం కల్పిస్తూనే ఓడిపోయిన అభ్యర్థులకు కూడా అంటే ఆమెకు దర్శి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ వివాదం రాకుండా ఉండాలంటే ఆమె గనక శాసనమండలి సభ్యురాలుగా గనక ఎంపిక చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా తెర వెనక కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆమెను దర్శి నియోజకవర్గంలోనే పూర్తి బాధ్యతలు ఇచ్చేసి నామినేటెడ్ పోస్ట్ కానీ ఎమ్మెల్సీగా కానీ అవకాశం కల్పించి అంటే దాదాపుగా కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా మహిళలు తక్కువ రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆమె తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి ఆమె అక్కడే దర్శి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టుకొని ప్రజలందరికీ సేవ చేయాలని డిసైడ్ అయిన పక్షంలో కూడా గొట్టిపాటి రవికుమార్ ఎడిదిరి క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి కొంత వెసులుబాటు ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా కూడా ఆమెకు అవకాశం కల్పిస్తుందని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఆ వైపుగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.